బలిపీఠం మీదకి దివిస ప్రసాద రూపంగా వచ్చి ఉన్నారు. మనందరము ఆయన ముందు మోకరించి ఉన్నాం. సాష్టాంగపడి నమస్కరించి 2 చేతులెత్తి జోడించి మీ హృదయాలను విప్పి అత్యంత కృతజ్ఞత భావంతో, భక్తి భావంతో ప్రభువుకి నమస్కరించండి. దివ్య ప్రసాద ఆరాధన, దివ్య బలి పూజ తర్వాత మహాశక్తివంతమైన ప్రార్థన. దివ్య ప్రసాద సన్నిధియే అనేక మంది భక్తులను బలపరిచింది. దివ్య ప్రసాద ప్రభువు మీద పాదువాపురి వారి అంతోని వారికి అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి భక్తి. అనేక మందిని మారు మనసు ఇచ్చుటకు, జ్ఞానమునిచ్చుట కొరకై, జ్ఞానోదయమును కలిగించుట కొరకై దివ్య ప్రసాద ప్రభువు వారిని వీధుల్లోనికి తీసుకుని వెళ్ళి అక్కడ అనేక మంది ఆ భక్తి, ఆ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను చూసి మారు మనసు పొందినట్లుగా పాదువాపురి అంతోని వారి యొక్క జీవిత చరిత్రలో కనిపిస్తోంది. నేడు మనము కూడా అదృష్టవంతులమై దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మదర్ తెరేసా చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నాటి దేవుని ప్రేమ శిలువ మీద అద్భుతమైన తన కుమారుని శిలువలో కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ శిలువని శక్తిగా అనుగ్రహించి ఉన్నాడు. అది నాటి ప్రేమ. నేటి దేవుని ప్రేమ మన మధ్యనే మెస్సయ్యగా, మన మధ్యనే దివ్య ప్రసాద ప్రభువుగా మన దేవాలయంలోని 24 గంటలు అహోరాత్రములు మన కొరకై మీరొస్తారని, మీ ప్రార్థన వినాలని, మిమ్ము దీవించాలని, మీ దుఃఖాలు తొలగించాలని, మీ భారాలను తొలగించి మీ అనారోగ్యాలలో ఆరోగ్యాలు ప్రసాదించాలని, గాయపడిన ప్రభు యొక్క హస్తముతో తాకి ఆరోగ్యాన్ని సమకూర్చాలని మహాదివ్య ప్రసాద రూపంలో ప్రభువు మన ఆలయాలలో నివసిస్తున్నాడు. ప్రత్యక్షంగా దివ్య మందసములో మనకు కనిపిస్తూ ఉన్నారు. మన హృదయాలలోనికి ప్రతి దివ్య బలి పూజలో మన హృదయాల్లోనికి వేయించేస్తున్నారు. ఆ ప్రభువే బలిపీఠం మీద ఉండగా అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాము. అందరూ గట్టిగా గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొడతాము. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆగొద్దు, చెప్పేదాకా అర్థమే ఉంది. గట్టిగా కొడతారు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. యేసు నామము స్తుతించబడుగాక. యేసయ్య నామము ఘనపరచబడునుగాక. చెప్పండి, యేసు నామమునకి ఆరాధన.